కర్నూలు జిల్లా పర్యటనకు రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ 13,429 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోబోతున్నారు. ప్రధాని కర్నూలు నగర శివారు రాగమయుడి గ్రీన్ హిల్స్ లో జరిగి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొనబోతున్నారు. ప్రధాని సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ని మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ నిన్న మరి ముఖ్యంగా రిహార్సల్స్ అంటే ప్రధాని మోదీ కాన్వాయ్ రాక కావచ్చు, లేకపోతే ఆ కాన్వాయ్ వచ్చే సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఇప్పటికీ వాటిని ఒక మాక్ లాగో లేకపోతే ఒక రిహార్సల్ లాగో చేసిన సందర్భం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సో ఈ క్రమంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ప్రస్తుతం ప్రధాని మోదీకి సంబంధించిన నేపథ్యంలో ఎటువంటి స్కెడ్యూల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి? సచిన్, కర్నూలు జిల్లాలో నరేంద్ర మోడీ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు టోల్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి శ్రీశైలంకి చేరుకున్నారు. ప్రధానంగా 13,429 కోట్ల విలువైనటువంటి 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ఈరోజు ప్రధాని మోడీ. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకి 3 లక్షల మంది పబ్లిక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చన చేసిన తర్వాత అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్ర ప్రదర్శన చేయనున్నారు. అక్కడే మోడీ కాసేపు భారీ భద్రతా దళాల మధ్య తన యోగా చేస్తారు. కర్నూలులో దీనికోసం పెద్ద ఎత్తున పోలీసు భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతము. అందుకు ఈ నేపథ్యంలో 200 మంది పోలీసులు మోహరించారు. 200 పోలీసులు, భారీ భద్రతా దళాలు, తర్వాత సెంట్రల్ ఫోర్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మనకి సున్నిపేట చేరుకున్న తర్వాత శ్రీశైలంకి వచ్చేటువంటి మార్గం మధ్యలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ నేపథ్యంలోనే బందోబస్తు నిర్వహించడం జరిగింది. మరోవైపు శ్రీశైలంలో ఉదయం 7:20 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు ప్రధాని మోడీ. 9:50 కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని 9:55 కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి సున్నిపేట హెలికాప్టర్కు చేరుకుంటారు. 10:55 సున్నిపేటలో చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన బ్రహ్మరాంబిక గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 11:15 నుంచి మధ్యాహ్నం 12:05 వరకు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి దాదాపు సుమారు 50 నిమిషాల పాటు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 12:10 శివాజీ స్ఫూర్తి కేంద్రానికి సందర్శన చేస్తారు. 12:15 నుంచి 12:35 వరకు శివాజీ దర్బార్ హాల్లో మరియు ధ్యాన మందిరం నుంచి సందర్శించుకుంటారు. అక్కడ నుంచి గెస్ట్ హౌస్కు చేరుకొని 12:45 నుంచి 1:15 వరకు రెస్ట్ తీసుకుంటారు. మధ్యాహ్నం 1:20 నుంచి బ్రహ్మపుత్ర గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి సున్నిపేటకు చేరుకొని అక్కడ నుంచి హెలిప్యాడ్ ద్వారా 2:20 కర్నూలుకు చేరుకున్నారు ప్రధాని. 2:30 రాగమయూరు గ్రీన్ హౌస్ నన్నూరు విలేజ్లో ఏర్పాటు చేసినటువంటి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాంలో పాల్గొంటారు ప్రధాని మోదీ. 1:35 పాటు సభా ప్రాంగణంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి సుమారుగా 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీని విలువ 13,429 కోట్లకు సంబంధించినటువంటి దీనిపైన ప్రధానంగా మోడీ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 4 గంటల నుంచి 4:10 రోడ్ షో మార్గాన హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ నుంచి 4:45 కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరున్నారు ప్రధాని మోదీ. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రధాని సభలో 5గురికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మాట్లాడతారు. మంత్రి టీజీ స్వాగతోపన్యాసం చేస్తారు. అయితే ఈ ప్రధాని మోడీ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో పెద్ద సంఖ్యలో నండూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ 4
400 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. 13 పార్కులు పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు 7 మార్గాల ద్వారా సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ 3 లక్షల మంది 3 లక్షల పబ్లిక్ తరలించేందుకు సుమారుగా ఏపీలో ఉన్నటువంటి బస్సులే 3100 బస్సులు ఆర్టీసీ బస్సులు ఉపయోగించారు. దీనికి తోడు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక బస్సులు వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్క నియోజకవర్గానికి టార్గెటెడ్గా సమీపంలో అంటే కర్నూలు నగరానికి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 50,000 మంది పబ్లిక్ తరలించేటువంటి బాధ్యతను నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద ప్రజాప్రతినిధులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే వచ్చేటువంటి వారందరూ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి దళాలు 7,500 మంది ఏపీ పోలీసులతో పాటు సభా ప్రాంగణం వద్ద స్పెషల్ ఫోర్సు అదేవిధంగా ఎన్హెచ్జి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దళగాలు డేగా కన్ను పర్యవేక్షణలో జరుగుతున్నాయి. దీనికి ఈ పరిశీలనంతా కూడా ఎక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఎవరైనా కొన్ని ఎవరైనా అడ్డగిస్తారనేటువంటి నేపథ్యంలో ముందస్తుగానే వామపక్ష పార్టీల నాయకులను అర్ధరాత్రే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సుగాలి ప్రీతి అంశాన్ని ఎలాగైనా సరే నాకు ప్రధాని నరేంద్ర మోడీకి అవకాశం కల్పించండి, నాకు న్యాయం జరగలేదు, నేను 8 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు, నిందితులకు శిక్ష పడలేదనేసి ప్రీతిపై తల్లి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వామపక్షాలు నిన్నటి రోజున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ మోడీ గో బ్యాక్, మీరు ఏపీకి చేసింది ఏమీ లేదు, విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వెనుకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనటువంటి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారనేసి పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు నిన్ననే నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీని చేపట్టిన నేపథ్యంలోనే ముందస్తుగానే మరో ఈరోజు ఏమైనా మోడీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున ఏమైనా నిరసన కార్యక్రమాలు చేస్తారనేటువంటి ముందుగా అనుమానం వచ్చినటువంటి పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా మోడీ రాకతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో మరో పాఠశాలకు కూడా 2 రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున ఇవాళ విద్యార్థులకి సెలవులు ప్రకటించారు. ఎక్కడ ఏ ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్కరు రాష్ట్రం ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్కరు చర్చించుకున్నటువంటి మోడీ రాక ఈ కర్నూలు జిల్లాతో పాటు ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఇవ్వబోతుంది, మరి 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చాలా ప్రాజెక్టులు అంటే ప్రభుత్వాలు శంకుస్థాపనకే పరిమితమవుతాయా లేకపోతే పెట్టుబడులు వస్తాయనేటువంటి ఒక మేధావి వర్గం ఒకవైపు చర్చ చేస్తుంటే 400 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఓరుకల్ దగ్గర ఏ పారిశ్రామిక వాడ ఏదైతే ఉందో అక్కడ డ్రోన్ హబ్కు ఇవాళ ప్రధానంగా వర్చువల్ ద్వారా ఓపెనింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకి మోడీ చేరుకోనున్నారు. ఇప్పటికే మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరారనేటువంటి సమాచారం తాజాగా అందుతుంది. సజిన్ రైట్, అంటే టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళకి సంబంధించి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ప్రధాని మోదీ రాక నేపథ్యంలో? ప్రధాని మోదీ రాక నేపథ్యంలో అన్ని చోట్ల రిక్షన్స్ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే మొత్తం జల్లెడ పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్ కానీ లేకపోతే పక్కన ఉన్న ఏదైనా చిన్న కొట్లు పచారీ కొట్లు ఉన్నాక సరే అన్నీ కూడా మూతవేయడం జరిగింది. గత 48 గంటల నుంచి ఆ ప్రాంతం అంతా కూడా ఎన్ఎస్జీ కంట్రోల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని మోడీ ఎక్కడెక్కడైతే పర్యటిస్తారో వెళ్ళేటువంటి మార్గాలంతా కూడా ఆ హై సెక్యూరిటీ మధ్యన ముందు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రిస్ట్రిక్షన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూస్తూ ఉన్నాము ఈ కర్నూలు జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తున్నటువంటి దారి ఇది కర్నూలు కడపతో పాటు కర్నూలు నంద్యాల అదేవిధంగా బెంగళూరు వెళ్ళేటువంటి హైవే రహదారి. ఈ రహదారిలో వచ్చేటువంటి బస్సులన్నీ కూడా ఇప్పటికే కర్నూలుకు చేరుకునే వాళ్ళకి రోడ్డు మార్గాలను కూడా చేంజ్ చేయడం జరిగింది. ఒకవైపు బెంగళూరు కర్నూలు, మరోవైపు కడప కర్నూలు, ఇంకోవైపు ఆత్మకూరు నుంచి కర్నూలుకు వచ్చేటువంటి బస్సు మార్గాల అన్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇది గమనించాలని చెప్పి 2 రోజుల నుంచే పోలీసు శాఖ ప్రజలకు అవేర్నెస్ చేస్తూ ఎవరైనా ఎమర్జెన్సీగా రావాలంటే కూడా వాళ్ళకి స్ట్రైట్గా కాకుండా ఇంకో మార్గం ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టినటువంటి పరిస్థితి. రిస్ట్రిక్షన్స్ మధ్య ఈ మోడీ సభ జరుగుతున్నట్లు మోడీ పర్యటన జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. సచిన్ రైట్ సార్, ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 13,429 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయన శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోబోతున్నారు ప్రధాని. కర్నూలు నగర శివారు రాగమయూరి గ్రీన్ హిల్స్ లో జరిగి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొనబోతున్నారు ప్రధాని.
సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు.